ఎందుకు ఇంతగా భయపెడుతున్నారు? సో ఆయన అంటేనే భయం అన్న వాతావరణాన్ని కొనసాగించడం అన్నది వ్యూహాత్మకంగా జరుగుతుందా? ఇది ఎక్కడికి వచ్చిందంటే చివరకు ఆ పీస్లో వాక్యాలు కనుక మీకు చదివి వినిపిస్తే కొన్ని పరిపాలన దాదాపు ఒక ప్రతిష్టంభనలో పడిపోయింది అన్న స్థాయిలో ఉంది. అధికారులు కూడా నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఎందుకంటే గతంలో నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకి ఇట్లేదు, మేము ఎలా అయినా అధికారంలోకి వచ్చేస్తున్నాం, మేము వచ్చేస్తాం కాబట్టి మీరు ఏదైనా చేస్తే మేము మీకు తగినటువంటిది మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుందని వాళ్ళని హడలు కొడుతున్న పరిస్థితి. అందుకని అధికార యంత్రాంగం ఉంది. రాజకీయ నాయకులు కూడా, అంటే అధికార పార్టీ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు కూడా ఎలాగూ మళ్ళీ ఆ ప్రభుత్వం వచ్చేస్తుందేమో, వచ్చేస్తే మనకెందుకు వచ్చిన గొడవ, కాబట్టి 2029లో రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ కాస్త ఈ 3 ఏళ్ళు కాలక్షేపం చేసి మనం దిగిపోతే మంచిది, ఇంతకంటే కూడా మనం లేనిపోని రిస్కులు పెట్టుకోకూడదు అన్నటువంటి పరిస్థితిలో రాజకీయ నాయకులు కూడా మంత్రులు కూడా ఉంటున్నారు అన్న పద్ధతిలో అక్కడ రాస్తున్నారు, బహిరంగంగా రాస్తు. ఇంకెవరైనా మీరు వర్మగారు రాశారనుకోండి, ఇవన్నీ పలానా ఉద్దేశంతో రాశారా అది ఇది అనేవాళ్ళు. ఇక్కడేమో అలా అనే అవకాశం కూడా లేదు. అసలు ఏ నేనే కనుక ప్రభుత్వానికి ప్రతినిధి అయి ఉంటే ఖచ్చితంగా అలా మా ప్రభుత్వం అంత అధ్వానంగా లేదు, మా ప్రభుత్వం విశ్వాసంతో ఉందని నేను ఖచ్చితంగా ఖండించుండేవాడిని. నిజమా తర్వాత సంగతి వేరే విషయం.